నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. పేదలకు పట్టాభిషేకం. మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి నారా లోకేష్. సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. పల్నాడు జిల్లా బోలపల్లి మండలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా. మెట్పల్లి పట్టణంలో భారత జనతా పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9. పల్నాడు జిల్లా వినుకొండ మండలం కోటప్పనగర్ గోనుగుంట్ల వారిపాలెం గ్రామం నందు శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రజలు ఎప్పుడు ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలో 3వ రోజు నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని నెంబర్ 1గా నియోజకవర్గంగా మంగళగిరిని మారుస్తామన్నారు. అవినీతి లేకుండా 1000 కోట్ల ఆస్తిని ఇక్కడ ప్రజలకు అందజేస్తున్నట్టు చెప్పారు. మంగళగిరి కోసం తెచ్చిన జీవో రాష్ట్రమంతటా అమలుకు ఉపయోగపడిందని వివరించారు. ఇక్కడ ఏర్పాటు చేసే జేమ్స్ జ్యువెలరీ పార్క్ స్వర్ణకారుల దేశం మార్చనుందని పేర్కొన్నారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మంత్రి లోకేష్ పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. కొలనుకొండలో 231 పద్మశాలి బజార్ 127 కుటుంబాలకు పంపిణీ చేశారు. పెనుమకల్లో 179, ఉండవల్లి 77, ఇప్పటంలో 10 కుటుంబాలకు పంపిణీ చేయనున్నారు. నేడు మొత్తం 624 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేయనున్నారు. నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నానికి చేపడుతున్న కార్యక్రమం. తల్లి, మీ అందరూ తెలుసు, 2019 ఎన్నికల్లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా. వాస్తవంగా నాడు నాకు మంగళగిరిలో పెద్ద పరిచయాలు లేవు. కేవలం అద్దుకుంటున్న ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. నియోజకవర్గ ప్రజలకి మంచి పని చేయాలన్న లక్ష్యంతో ఆనాడు పోటీ చేశా. నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్య ఏంటో నాకు అర్థం లేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా తల్లి. ఓడిపోయిన రోజు మటుకు బాధ కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా, ప్రతిపక్షంలో ఉన్న పర్వాలేదు, వాళ్ళ మనసు గెలుచుకోవాలని లక్ష్యంతో ఆనాడు నుంచి నా పని ప్రారంభించాను. తల్లి, ఒక్కసారి ఆలోచించండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టా, తాడేపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, మన దుగ్గిరాల్లో ఏకంగా ఒక మొబైల్ క్లినిక్ పెట్టా. ఈ రోజుటి కూడా ఉచితంగా మేము మందులు ఇస్తున్నాం ఆ క్లినిక్లో. రెండోది, ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెడుతున్నాం. ఆనాడు కార్పొరేషన్ స్పందించబోతే ఎవరికైనా నీటి సమస్య ఉందంటే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి నీరు మీకోసం అందించాను. పిల్లలు క్రికెట్ ఆడాలంటే వాళ్ళ కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా 3 సార్లు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇంకో పక్కన మహిళలు సొంత కాళ్ళపై నిలబడాలి, కేవలం కుట్టు నేర్పిస్తే కాదు, ఉచితంగా మెషిన్ అందజేసి అవసరమైన పని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు కల్పిస్తుంది. తల్లి, ఇలా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశా. 2024 ఎన్నికల ప్రచారం మీ దగ్గరకు వచ్చా. ఆనాడు మిమ్మల్ని ఒకటే కోరా, ఓడిపోయిన లోకేష్ ఇంత పని చేస్తే రేపు గెలిచిన లోకేష్ ఎంత పని చేస్తాడో ఒక్కసారి ఆలోచించమని కోరా. ఆనాడు మిమ్మల్ని ఒక విషయం అడిగా తల్లి, 5300 ఓట్లతో ఓడిపోయా కదా, దాని పక్కన ఒక 0 పెట్టండి, 53,000 ఓట్ల మెజార్టీతో నేను గెలిపించి శాసనసభకు పంపించండి కోరా.
తల్లి అప్పటి వరకు సర్వేలు చదువుతాం, ఈ అన్ని పార్టీలు సర్వేలు చేస్తే మీకు బాగా తెలుసులేండి. సర్వేలు ఎక్కడ చూసినా కుప్పం కన్నా కొంచెం వెనకబడి ఉన్నాం మనం. కానీ ఎప్పుడైతే ప్రచారంగా వచ్చా, మీ దగ్గర నుంచి వచ్చిన స్పందన చూశానో, నేను బాబు గారికి చెప్పా, ఎన్నికలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, మంగళగిరి కన్నా ఒక్క ఓటు నాకు ఎక్కువ వస్తుంది సార్ అని. ఒక్క ఓటనా? కుర్రోళ్ళు స్పీడ్ ఎక్కువ మీకన్నారు ఆయన. కానీ తల్లి ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, 91,000 మెజారిటీతో ఈరోజు నన్ను మీరు గెలిపించి శాసనసభకు నాకు పంపించారు. చాలామందికి తెలియదు తల్లి, ఎన్నికల ముందల చాలామంది నన్ను 2 స్థానాల్లో పోటీ చేయమని చెప్పారు. మంగళగిరిలో మీరు గెలుస్తారా లేదా, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, పార్టీ ఇబ్బంది పడుతుంది అన్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డా, మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకున్నాను నేను భావిస్తున్నా. ఒకే ఒక స్థానంలో పోటీ చేస్తా, అది మంగళగిరి నియోజకవర్గం నానాడు చెప్పా తల్లి. అమ్మా ప్రచారంలో మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని, మీకోసం సేవ చేసేదానికి బలం వస్తుందని. ఆనాడు రచ్చబండ కార్యక్రమంకి వచ్చినప్పుడు మీరందరూ ఒకటే అడిగారు, కొత్తిల్లు కాదు, మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే మీరు రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించండి అని పదే పదే మీరు నన్ను కోరారు. మీరు అన్నారు, దశాబ్దాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాం, మాకు బంధువులు స్నేహితులు పని అంతా ఇక్కడనే ఉంటుంది, మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఎక్కడో మూలలో పడేస్తే మళ్ళీ ఆటోలో రావాలో వేరే వాహనాలు రావాలి, మాకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, మేము ఎక్కడున్నాం అక్కడనే కల్పించండి అని మీరు కోరారు. నేను ఆనాడు చెప్పా, 3 రకాలు ఉంటాయి. ఒకటి సులభంగా చేసే భూములు, అది మొదటి సంవత్సరంలో చేస్తానని చెప్పా. రెండోది రైల్వే ఎండోమెంట్, అదొక సంవత్సరం పైన, అంటే సంవత్సరంన్నర పడుతున్నాను. మూడోది వచ్చే గల అటవీ భూములు, అదేవిధంగా ట్యాంక్ బండ్లు ఉన్నాయి, అది చాలా కష్టమైంది, అయినా కూడా ఒక 2.5-3 సంవత్సరాలు పడుతుంది, తప్పనిసరిగా చేస్తాను ఆనాడు హామీ మీకు ఇచ్చా తల్లి. ఈరోజు ఆ హామీ నిలబెట్టుకునే దానికి మీ ముందర నిలబడుతున్నా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగింది తల్లి. ఇప్పటికీ 7,000 మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో 4,000 మంది కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉన్నారు తల్లి. ఈ 5 రోజుల కార్యక్రమం 3,000 కుటుంబాలకి ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల్లో ఆ పట్టాన్ని కూడా అమ్ముకునే హక్కు మీకు ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుంది తల్లి. 5 రోజుల్లో సుమారుగా 1,000 కోట్ల విలువైన, అంటే మార్కెట్ వాల్యూ 1,000 కోట్లున్న భూమిని ఉచితంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి. అంతేకాదు తల్లి, ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు, ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్. దశాబ్దాలుగా మనందరికీ ఒక కళ ఉంది తల్లి, అది 100 పడకల ఆసుపత్రి. దశాబ్దాలుగా ఉన్న కళ. ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు, హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి. అమ్మా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 2వ క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ తీసుకొచ్చాను. 13వ తారీఖు, ఏప్రిల్ 13వ తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకే ఒక సంవత్సరం 12 నెలల్లో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు తల్లి. పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం. ఈరోజు పార్కులు చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళ కోసం ఆనాడే చెప్పా, జెమ్స్ జ్యువెలరీ పార్క్. అంటే బంగారం మన ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ కానీ తయారీ కానీ అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి, మెరుగైన పని మన వాళ్ళకి తెలియాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను. దాన్ని కూడా స్వీకారం చుట్టాం తల్లి. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నాది ఒకే లక్ష్యం, తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ హామీలైతే నేను ఇచ్చానో మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా. మీరు ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా, నిలబెట్టుకుంటా. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో
నంబర్ 1 నియోజకవర్గం ఏదంటే అని ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ, తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. మీ ఇంట్లో కొలతలు తీసినాక వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, అధికారులతో కలిసికట్టుగా వచ్చారు. మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి. స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసాక వచ్చారు తల్లి. ఈరోజు 1000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా మేము చేశాం తల్లి. అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడే చెప్పా, మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు 24 గంటలు మీకు తెరుచుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉంటారని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భూపాల్పల్లి నియోజకవర్గం రేగొండ మండలం రావులపల్లి గ్రామంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ నిర్వాహకులు, అర్చకులు పూర్ణ కుంభంతో వేద మంత్ర చరణాలతో మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండలంలో ఏర్పాటు చేసిన సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకు వచ్చిన సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. రూపిరెడ్డిపల్లి, రావులపల్లి గ్రామాల ఆలయాల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి కళ్యాణ మహోత్సవం పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అనుకూలంగా మా నిర్వాహక కమిటీ దేవేందర్ గారి, శంకర్ గారి, అదేవిధంగా మిత్రులు కోరుతున్నారు. ఈ వచ్చే కళ్యాణ మహోత్సవం వరకు నేను మొన్న వర్షాలకు ఈ కాంపౌండ్ వాళ్ళు పడిపోతే 10 లక్షల రూపాయలు ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం కూడా చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తడకలు ఏదైతే వేశారో ఆ తడకలు లేకుండా వచ్చే కళ్యాణం వరకు మొత్తం అక్కడికి ఈ చుట్టుపక్కల కూడా ఇదే షెడ్ కూడా పూర్తి చేశామనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ రోడ్డు నుంచి కూడా ఇక్కడ వరకు సీసీ రోడ్ కావాలన్నారు. ఆ సీసీ రోడ్ కూడా ఇస్తాం. మీరు అనుకున్నటువంటి ఇంకా 30 లక్షల రూపాయలు ఈ గుడి అభివృద్ధి కొరకు తప్పకుండా మరి ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ ప్రాంత ఆరాధ్య దైవమైనటువంటి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి కూడా మన ముఖ్యమంత్రితో చెప్పి 14 కోట్ల రూపాయలు తెచ్చాను. ఆ 14 కోట్ల రూపాయలతో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. మరో యాదగిరి గుట్టను మళ్ళా వచ్చే పౌర్ణమి వరకు అన్ని రకాలుగా బాగిరిపేట నుంచి కొడవటంచకు డబుల్ రోడ్ కానీ, అదేవిధంగా దమ్మన్నపేట నుంచి మరి కొడవటంచ వరకు కూడా దీన్ని కూడా డబుల్ రోడ్ చేస్తాం. ఇక్కడ దమ్మన్నపేట కాడ ఆర్చి కడతాం, బాగిరిపేట కాడ కూడా ఆర్చి కడతాం. అదేవిధంగా గుగ్గులోని జాతర కూడా 150 లక్షలు తెచ్చాం. మీ అందరి దీవెనలతో, మీ ఆశీర్వాదంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మీ సేవకుడిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కానీ, రోడ్లు కానీ వసతి చేసి అభివృద్ధి చేసే శక్తిని నాకు ఇచ్చారు. ఇలా స్వామివారిని మీ ద్వారా కోరుకుంటున్నాం. రాముల వారు అదేవిధంగా కొడవటంచ నరసింహస్వామి ఈ ప్రాంత ఆరాధ్య దైవం శక్తి ఎంత ఇస్తే ఆ శక్తిని ఈ ప్రాంత నియోజకవర్గ అభివృద్ధి కొరకు నా శక్తిని దారిపోస్తాను మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి మా సోదరులందరికీ కూడా మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ శ్రీరామనవమి పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెల్లటూరు గ్రామంలో ఆంజనేయ స్వామి గుడిలో, రాములవారి గుడిలో, అదేవిధంగా పేర్లపాడు, వడ్డెంగుంట, బొల్లపల్లి గ్రామాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని రాములవారి కళ్యాణం నిర్వహించారు.
अरे आजा अरे మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మెట్పల్లి పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు కోరుట్ల నియోజకవర్గ నాయకులు డాక్టర్ రఘు, పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ మాట్లాడుతూ బూత్ అధ్యక్షులు మరియు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలకు, నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీని ఆదరించిన అఖండ విజయాలు అందిస్తున్న దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఒకప్పుడు 2 సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనికి మూల కారణం సైద్ధాంతిక నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే బీజేపీ నాయకులు, కానీ కుటుంబ పార్టీలో చెట్టు పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే వారే ఎక్కువ. అందుకే దేశ ప్రజలు అలాంటి పార్టీలకు దూరంగా పెట్టి భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 1980లో ఏప్రిల్ 6న స్థాపించబడినది. అప్పుడు 2 సీట్లతోని పార్లమెంట్లో 2 సీట్ల అడుగుపెట్టింది. ఈరోజు 289, 300 సీట్లకు పైగా ఈరోజు పార్లమెంట్లో సీట్లు సాధించడం, అధికారం చేపట్టడం, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ మా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగర ఖాయమని తెలియజేస్తున్నాం. సందర్భంగా ఈరోజు మెట్పల్లిలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పదార్థాలు అందరికీ నమస్కారం. 1980లో 2 సీట్లతో స్టార్ట్ అయిన భారతీయ జనతా పార్టీ ఈరోజు పార్లమెంట్లో 247 సీట్లకు వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ చేస్తున్న ఆగడాలనుకోండి, వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. అలాగే హెచ్యూలో జరుగుతున్న ఈరోజు వాస్తవంగా విద్యార్థులకు జరిగే అన్యాయం అంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే మహిళలకు, రైతులకు, విద్యార్థులకు అందరికీ అన్యాయం చేసుకుంటూ పోతుంది. అంటే హెచ్యూలో దాదాపుగా మీకు చూస్తే ఒక రియల్ ఎస్టేట్ కొరకే విద్యార్థుల భవిష్యత్తు పాడు చేస్తుంది. అలాగే మీకు బోధనకు వస్తే ఏదైతే నవోదయ స్కూల్ మనకు వచ్చిందో అక్కడ కూడా విద్యార్థుల భవిష్యత్తు పాడు చేసే విధంగా అన్యాయం జరిగింది. అంటే జక్రాన్పల్లిలో పెట్టే స్కూల్ను అరవింద్ గారి ఆధ్వర్యంలో జక్రాన్పల్లిలో వచ్చిన స్కూల్ను నవోదయను బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ల్యాండ్స్ అలాట్ చేయడం వల్ల ఆ స్కూల్ మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అంటే మీరు మహిళలకు అన్యాయం చేస్తున్నారు, రైతులకు అన్యాయం చేస్తున్నారు, విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు, అలాగే మూగజీవులు వాటికి అన్యాయం చేస్తున్నారు. అంటే మీరు వాటిని కూడా వదిలిపెట్టలేరు. కాంగ్రెస్ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక పనులకన్నిటికీ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు. ఇటువంటి అరాచకాలు గతంలో 10 సంవత్సరాలు జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తుంది.
వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఖచ్చితంగా ఏది జరిగినా అరవింద్ అన్న ఆధ్వర్యంలో మేము హెచ్సియుని ముట్టడించడానికి రెడీగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు మెట్పల్లిలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. జనసంఘ నుండి 1980లో భారతీయ జనతా పార్టీ ఈరోజు స్థాపించడం జరిగింది. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. పేదలకు పట్టాభిషేకం. మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి నారా లోకేష్. సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. పల్నాడు జిల్లా బోలపల్లి మండలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా. మెట్పల్లి పట్టణంలో భారత జనతా పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.